వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో బ్రెడ్ గులాబ్ జామున్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: వైట్ బ్రెడ్ స్లైసెస్ 3, పంచదార పావు కప్పు, పాలు 1.5 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా. బ్రెడ్ స్లైసెస్ను ఈ విధంగా అంచులను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఈ బ్రెడ్ స్లైసెస్ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా ఉండ చేసుకోవడానికి వీలుగా పాలును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ చేసుకుందాం. ఈ పిండిని కొద్దిగా ఇలా చేసుకోవాలి. చేసుకొని ఇందులో కిస్మిస్ పెట్టుకొని బాల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని గులాబ్ జాములను తయారు చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని గులాబ్ జాములను తయారు చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం తయారు చేసుకుందాం. ఒక పాత్రలో వాటర్ వేసుకొని పంచదారను వేసుకోవాలి. దీనిని లేతపాకం పట్టుకోవాలి. లేతపాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తయారు చేసుకున్నటువంటి గులాబ్ జామును వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తయారు చేసుకున్నటువంటి గులాబ్ జామున్ను పాకంలో వేసుకుందాం. పాకం వేడి ఉండగానే వీటిని వేసుకోవాలి, లేదంటే పాకం సరిగ్గా పీల్చుకోదు. ఈ గులాబ్ జామున్ను పాకంలో 15 to 20 మినిట్స్ ఉంచినట్లయితే పాకం బాగా పీల్చుకుంటుంది. ఒక బౌల్లోకి తీసుకుందాం. బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.